Hello viewers, welcome back to our channel once again. ప్రెజెంట్ టెక్ మార్కెట్లో ఏ స్కిల్కి హైయెస్ట్ డిమాండ్ ఉంది అనే క్వశ్చన్ వస్తే బ్లైండ్గా కళ్ళు మూసుకొని చెప్పే పేరు డేటా ఇంజనీరింగ్. అమెజాన్, గూగుల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్లో డేటా ఇంజనీర్స్కి ఉన్న డిమాండ్ అసలు మామూలుగా లేదని చెప్పాలి. అయితే నేను ఒక స్కిల్ నేర్చుకున్నాను, నాకు జాబ్ వచ్చేయాలి అని ఇన్ కేస్ మీరు అనుకుంటే అది అయ్యే పని కాదు. అసలు 2026లో ఒక సక్సెస్ఫుల్ డేటా ఇంజనీర్ కావాలంటే ఏమేమి నేర్చుకోవాలో అండ్ ఆల్సో ఏ టాపిక్ ఎందుకు అవసరమో అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సింపుల్ గా చెప్పాలంటే ఒక ఊరికి నీళ్లు ఎలా వస్తాయి, ఒక కంపెనీకి డేటా కూడా అలానే వస్తుందన్నమాట. డేటా అనేది ఎక్కడెక్కడి నుంచో వస్తుంది. దాన్ని కలెక్ట్ చేసి, క్లీన్ చేసి, ఒక ప్లేస్ లో స్టోర్ చేసి బిజినెస్ వాళ్ళకి యూజ్ అయ్యేలాగా చేయడం అనేది డేటా ఇంజనీర్ అసలైన పని. సో దీన్నే డేటా పైప్ లైన్ బిల్డ్ చేయడం అని అంటారు. మరి దీనికి రోడ్ మ్యాప్ ఎలా ఉండాలి? డేటా ఇంజనీర్ అవ్వడానికి మీరు నేర్చుకోవాల్సిన మేజర్ స్కిల్స్ ఏంటంటే, ఒకటి SQL, డేటాబేస్ నుంచి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఇదొక వే అన్నమాట. సో ఏ డేటా ఇంజనీర్ కైనా ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ వచ్చేసి పైథాన్, డేటాని క్లీన్ చేయడానికి, మాన్యువల్ వర్క్స్ ని ఆటోమేట్ చేయడానికి పైథాన్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. రికార్డ్స్ తక్కువగా ఉన్నప్పుడు ఇదే మనకి ఒక మంచి సపోర్ట్ లాగా ఉంటుంది. నెక్స్ట్ అపాచీ స్పార్క్, మీకు బిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు, పైథాన్ స్లో అయిపోతుంది. అప్పుడు అపాచీ స్పార్క్ ని యూజ్ చేసి ఎక్కువగా ఉన్న డేటాని జస్ట్ ఇలా చాలా తొందరగా ప్రాసెస్ అనేది చేసేయచ్చు. డేటాని స్టోర్ చేయడానికి MySQL, PostgreSQL లాంటి ఒక డేటాబేస్లు రిపోర్ట్స్ ని జనరేట్ చేయడానికి డేటా వేర్ హౌస్ల పైన ఐడియా అనేది ఉండాలి. నెక్స్ట్ క్లౌడ్ ప్లాట్ఫామ్, ఇక్కడ మీ చాయిస్ ని బట్టి మీరు చూస్ చేసుకోండి. ఒకవేళ AWS అయితే రెడ్ షిఫ్ట్, S3 గ్లూ, అజూర్ అయితే ADF డేటాబ్రిక్స్, GCP అయితే BigQuery నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకు ఎక్స్ట్రా స్కిల్స్ అని అడిగితే, జస్ట్ డేటా ప్రాసెస్ చేయడం అనేది సరిపోదు, అసలు ఆ పైప్ లైన్ ఎప్పుడు రన్ అవ్వాలి, ఇన్ కేస్ ఏదైనా ఎర్రర్ వస్తే దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి అనేది కూడా తెలిసి ఉండాలి. సో దీనికోసం ఏంటంటే ఎయిర్ ఫ్లో లాంటి ఆర్కెస్ట్రేషన్ టూల్స్, కోడ్ ని మేనేజ్ చేయడానికి గిట్, సాఫ్ట్వేర్ ని ఆటోమేటిక్ గా డిప్లాయ్ చేయడానికి CI/CD పైప్ లైన్స్ అనేవి ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అప్పుడే హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ మనం కెరీర్ గ్రోత్ అండ్ సక్సెస్ మంత్రం గురించి మాట్లాడుకుందాం. సో డేటా ఇంజనీరింగ్ అనేది మల్టీ స్కిల్డ్ రోల్ అనమాట. ఇక్కడ జస్ట్ థియరీ నేర్చుకుంటే అసలు సరిపోదు. మీరు ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్ లైక్ కామర్స్ లేకపోతే బ్యాంకింగ్ డేటా మీద ఎండ్ టు ఎండ్ చేయాలి. మీరు చేసిన కోడ్ ని గిట్ హబ్ లో ఇన్ కేస్ అప్లోడ్ చేస్తే మీ రెజ్యూమే స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే, మీరు డేటా ఇంజనీర్ అవ్వాలనుకుంటే ముందుగా నేను ఇక్కడ వీడియోలో చెప్పినటువంటి స్కిల్స్ ని ఒక ప్రాపర్ ఆర్డర్ లో నేర్చుకోండి. మినిమం లైక్ 1-2 hours అనేది ప్రాక్టీస్ చేస్తే చాలు. ఆ తర్వాత 3 to 5 years వరకు మీ కెరీర్ ఒక సేఫ్ జోన్ లో ఉంటుంది. సో మీరు ఏ క్లౌడ్ నేర్చుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఒకవేళ గనక మీరు ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్ గైడెన్స్ కోరుకుంటే మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి. ఈ రోడ్ మ్యాప్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.